విజయవాడ 11వ డివిజన్ కార్పొరేషన్ పదవికి కేసినేని శ్వేత రాజీనామా చేశారు. తర్వాత రాజీనామా లేఖను మేయర్ భాగ్యలక్ష్మికి అందించారు. అనంతరం కేసినేని శ్వేత మాట్లాడుతూ టీడీపీ అధినేత మీద తమకు కోపం లేదన్నారు. తామను నమ్ముకున్న క్యాడర్కు అభిమానులకు న్యాయం చేయాలనడానికి రాజీనామా చేశానన్నారు. అలాగే కేసినేని నానిని పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని పేర్కొన్నారు. తమ అవసరం ఉన్నప్పుడు పార్టీలో పనిచేశామన్న కేసినేని శ్వేత ఇప్పుడు వద్దనుకుంటున్నానని, అందుకే పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు అనే సందేశం అనేది పార్టీకి అభివృద్ధి ఉంది. అలాగే అధికారం ఇంత జరిగిన తర్వాత వాళ్ళు మేము ఇంకా పార్టీలో కంటిన్యూ అవ్వడం అనేది సమస్య కాదు. అందుకనే మేము అలాగే ఎవరిని కూడా తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడపడానికి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ అప్లికేషన్స్, కంపల్షన్స్, రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అందుకని మేము ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ మమ్మల్ని నమ్ముకొని వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ఉంటారు. అలాగే కేసినేని అభిమానులు లక్షల్లో ఉంటారు. మాతో పాటు జర్నీ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చూడడం అనేది మా బాధ్యత. అందుకని కేసినేని నాని గారు మా క్యాడర్ అందరితో కూడా చర్చించి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళతో పాటు డిసైడ్ చేసి ఇంకేంటనేది తెలియజేస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. నేను రాజకీయాల్లోకి రాకముందు టాటా ట్రస్ట్ సంస్థలో ఉన్నత స్థాయిలో నేను రతన్ టాటా గారి తరఫున వివిధ రాష్ట్రాల్లో నేను రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, హెల్త్ కేర్, క్యాన్సర్ కేర్ ప్రాజెక్టులు నిర్వహిస్తూ ఉన్నాను. కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న యువత, మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే సమాజం మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. ఆ రోజు నాకు ఆయన మాట మీద నేను నా ఉద్యోగాన్ని వదులుకుని, నా డ్రీమ్ జాబ్ని వదులుకుని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు ఏంటనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కేసినేని నాని గారికి జరిగిన అవమానం ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే. కానీ ఒక్కటి మాత్రం చెప్తానండి, నాతో పాటు నాతో కలిసి 64 మంది కార్పొరేటర్ క్యాండిడేట్స్ పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ కోసం. వాళ్ళలో బడుగు బలహీన వర్గాల నుండి, మధ్యతరగతి నుండి, దిగువ మధ్యతరగతి నుండి ఎంతోమంది క్యాండిడేట్స్ రిస్క్ అని తెలిసినా కానీ జగన్ గవర్నమెంట్ ఉంది, అది మనకి రిస్క్, మనకి పర్సనల్గా ఏదైనా జరుగుతుందనే అనే ఒక భయం ఉన్నా కానీ ఎంతోమంది ముందుకు వచ్చారు. వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకుని మరి ఎంతోమంది క్యాండిడేట్స్ పార్టీ కోసం ఖర్చు పెట్టారు. కానీ ముగ్గురు స్వార్థం కోసం, ముగ్గురు స్వార్థం వల్ల వీళ్ళందరినీ కూడా నష్టపరిచారు. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ 3 రోజులు, ఎలక్షన్కి 3 రోజుల ముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల మా ఎంతోమంది కార్పొరేటర్ క్యాండిడేట్స్ నష్టపోయారు. కానీ దీనికి ఎటువంటి డిసిప్లిన్ రియాక్షన్ ఇప్పుడు దాకా లేదు. మా క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఇప్పుడు దాకా క్షమాపణ అనేది వినపడలేదు. ఎందుకు వీళ్ళ జీవితాలతో ఇలా ఆడుకున్నారనేది నాకు అది ఒక్కడే ఒక ఫ్రస్ట్రేషన్. సో ఇవన్నీ కూడా మీకు కొత్తగా చెప్పాల్సిన మీడియా మిత్రులకి, అలాగే విజయవాడ ప్రజలకి కూడా ఇవన్నీ కూడా మంచిగానే తెలుసు. కానీ